ఆ రోజు చెల్లిని, అమ్మని, నాన్నని సమాధి చేసేసేవాడు. తట్టుకోలేకపోయామమ్మ. అప్పుడు ఏదో నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి దేవుడు ధైర్యపరుస్తున్నాడు. వాళ్ళు చనిపోయి 2 నెలలు అయిపోయింది. ఇక నేను ఖాళీగా ఇంటికాడ ఉంటున్నాను. నేను ఆఫీస్ని తీసుకుని 2 నెలలు అయింది. నన్ను బాగా చూసుకుంటున్నారు, పర్లేదు అనుకున్నారు మా బంధువులు. ఓ రాత్రి ఏం చేశారంటే ప్లేట్ నిండా అన్నం పెట్టారు. అన్నం తింటున్నాను, మగోళ్ళు కాగితాలు అట్టుకొచ్చారు. ఈ కాగితాల మీద సంతకాలు అట్టమన్నారు. సంతకాలు అట్టేశాను. కాగితాలు అట్టిపోయారు. ఆడవాళ్ళు వచ్చారు. అన్నం తింటున్నాను. చాలు చాలేవయ్యా, నువ్వు అన్నం తినేది చాలు అని వచ్చేసి అమాంతంగా వచ్చి నా తినే ప్లేట్ లాగేశారు. ఎందుకమ్మా అలా లాగుతున్నారంటే, ఎంతకాలం నీకు అన్నం ఎంత పెట్టావు తెలుసా, దీనికోసమే ఇప్పుడు మాకు రాసి ఇచ్చేసావు, ఇప్పుడు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నాను. అమ్మా నాకేమొద్దమ్మా, కాస్త అన్నం పెడితే చాలు, ఒకవేళ ఈలోగా చనిపోతే సమాధి చేసే కానీ మీరు తప్ప నాకు బయట ఎవరు లేరమ్మా అమ్మా అని అన్నారు. కానీ ఒప్పుకోలేదు. వెళ్ళిపోవాలన్నారు. వెళ్ళన్నాను. ఎందుకు వెళ్ళవరా అని చక్కగా కాలర్ పట్టుకుని ఈడ్చేసి బయటికి గెట్టేశారమ్మా. తలుపేసేసారు. అప్పుడు నాకు చాలా ఆకలిగా ఉండేది, విపరీతమైన ఆకలి. నేను ఇప్పుడు సేవలోకి వచ్చాక ఆకలి చచ్చిపోయిందమ్మా. సేవలోకి రాక మునుపు, ప్రభు నా రమ్మకు మునుపు విపరీతమైన ఆకలి ఉండేది. రాత్రి అన్నం తినకుండా గెంటేశారు. ఆకలి అవుతుంది. మా ఇంటి పక్కన ఒక సహోదరు ఉంది. తలుపు తట్టాను. ఎవరో బాబు అన్న. నేనమ్మా ఒకసారి తలుపు తీయండి అమ్మా. తలుపు తీసింది. ఏంటి అన్న? కొంచెం అన్నం ఉంటే పెడతావు అమ్మా, కొంచెం అన్నం పెట్టమ్మా అని అడిగాను. పెడతాకెళ్ళింది కానీ పెడతాకి కొట్టులో అన్నం లేదమ్మా. ఓ పని చేస్తావేంటి? ఆయన ఏం చేయనమ్మా, నువ్వు ఆకలి తట్టుకోలే కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావు అన్నావు. అమ్మా ఆకలి తట్టుకోలేక నేడమర్రు, మందలపర్రు, బోన్పల్లి, గనపారు, పెప్పరి, పెంటపాడు, ముదురుడుపాడు, తాడేపిల్లిగూడు ఒకే జతపట్ల మీద 3 సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నానమ్మ నేను. అమ్మా తాడేపిల్లిగూడెంలో బస్ స్టాండ్లో కాగితాలు వేసుకుని పడుకునేవాడు నేను. ఓ రాత్రి అన్నం అడుక్కుంటాకి తాడేపిల్లిగూడెం అంతా తిరిగాను. ఎవరు అన్నం పెట్టలేదు. ఆకలి అయిపోతుంది. అలాగని తాలూకా ఆఫీస్ ఉంది కదా తాడేపిల్లిగూడెంలో, దాని ఎదురుగుండా కురిపి హోటల్ ఉంది. ఆ కురిపి హోటల్ కాడికి వెళ్ళి, అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా? ఆయన అన్నాడు, 5 రూపాయలు ఇవి పెడతానన్నారు. డబ్బులు లేవండి, నేను అడుక్కున్న వాడినండి, కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నారు. డబ్బు కొద్ది పెట్టనన్నారు. సర్లే బయటకు వచ్చి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, బాబు 1 రూపాయి ఉన్నాయా, అన్నం కొనుక్కుంటావు, 1 రూపాయి ఇవ్వమంటే ఎవరు ఇవ్వలేదమ్మా. 10ంటికి కట్టి వెళ్తారు, రాత్రి 10 గంటలకి. ఏం చేయాలో తెలియక వారు తినే ఎంగులాకులు ఎక్కడైతే పడేస్తున్నారో, వాడు పడేసిన ఎంగులాకులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూర్చుని వాడు పడేసిన ఎంగులాకులన్నీ మెతుకులు ఎరుగు తిన్నాను. కానీ కడుపు నిండలేదండి. అప్పుడు అనుకున్నాను, నేను ఎవరి కోసం బ్రతకాలి, నాకెవరున్నారు బ్రతకాలి? ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది. చచ్చిపోతే ఈ ఆకలి ఉన్నది కదని అక్కడి నుంచి నడుచుకుంటా వంతురెక్కేసి ఆ బిజ్జి పైకి ఎక్కేసి ఆ బిజ్జి పై నుండి కిందకి కాలంలో దూకి చచ్చిపోదామని పైకి ఎక్కేసానమ్మా. 1 నిమిషం ఉంటే చచ్చిపోతాను నేను. చేపురోలు యోబు గారని, చేపురోలు యోబు గారు అంటే నాకు తెలీదు. తాడేపల్లి కూడా అవతల చిన్న తాడేపల్లి, అక్కడ నుంచి ప్రాంతం చూసుకుని వస్తున్నారంట. కారు పిచ్చి ఎక్కింది. నా తిన్నంతో వచ్చింది కారులోంచి నా వైపు చూశాడంట.
రే డ్రైవర్ కారు ఆపురా. ఆపారంటండి. నేను ఇలా తిరిగాను పడిపోదామని. ఆయన వెనకాల వచ్చి నన్ను పట్టుకొని దింపి కారులో ఎక్కించుకొని అప్పుడు అడిగారు నన్ను, ఎవరబ్బాయి నువ్వు అన్నారు. చాలు చాలు, ఎవరబ్బాయి అన్నారు. పలానా అబ్బాయినండి. మరి ఏంటి ఎక్కేసి చచ్చిపోదామన్నా. అవునండి. ఎందుకు? ఆకలి తట్టుకోలేకండి. ఈ రాత్రి అన్నం అడుక్కున్నారు, ఎవరు పెట్టలేదండి. ఆకలి తట్టుకోలేక చచ్చిపోని పైకి ఎక్కానండి. నాకెవరు లేరండి అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకు యేసయ్య ఉన్నాడు, రా అని నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. అంటే నా దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పాలి. ఎవరి రూపంలో చెప్పండి అమ్మా. సేవకుడు రూపంలో వచ్చాడమ్మా. 94లో నేను సేవ సమర్పించుకున్నాను.